వెల్కమ్ టు టీ షార్ట్. నేను మీ ఫనీశ్వర్ సార్. మై డియర్ స్టూడెంట్స్, భూ సంస్కరణల గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో ప్రధానంగా ఈనాంధారి రద్దు చట్టం అన్నటువంటి చట్టం గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఈనాంధారి రద్దు చట్టంలో మనం చూసినట్లయితే కమతాలు ఎంత ఉండాలి, కుటుంబ కమత అంటే ఈనాంధారికి కుటుంబ కమతాన్ని నిర్దేశించారు. సో నిర్దేశించినటువంటి కుటుంబ కమత కన్నా 4.5 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని చూసాం. అదేవిధంగా కౌలుదారుకు కూడా కుటుంబ అవసరాలను నిర్ణయించి కౌలుదారుకు కూడా కుటుంబ కమతాను ప్రభుత్వం నిర్ణయించినట్లుగా మనం చదువుకున్నాం. ఈ కుటుంబ కమత కన్నా 4.5 రెట్లు ఎక్కువగా భూమిని కౌలుదారు సాగు చేసుకోవచ్చు అన్నటువంటి అంశాన్ని కూడా మనం గత ఎపిసోడ్లో చూసాం. మరి ఈ ఎపిసోడ్లో చూసినట్లయితే కౌలుదారు కుటుంబ కమతాను నిర్దేశించేటప్పుడు అతనికి గల సొంత భూమిని కూడా పరిగణలోనికి తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం కుటుంబ కమతాను కుటుంబ అవసరాల కొరకు ఎంత కమత అయితే అవసరం అవుతుందో అంత కమతాను కుటుంబ కమతాగా పరిగణలోనికి తీసుకుంటున్నాం. మరి ఈ కుటుంబ కమతాకు పరిగణలోనికి తీసుకోవడం అన్నటువంటి దాన్ని చూసినట్లయితే కౌలుదారికి ఏమైనా సొంత భూమి ఉందా అన్నటువంటి దాన్ని కూడా పరిగణలోనికి తీసుకొని నిర్ణయించడం అన్నటువంటిది జరుగుతుంది. ఇక శాశ్వత కౌలుదారు, రక్షిత కౌలుదారు, అరక్షిత కౌలుదారులు అన్నటువంటి విషయాన్ని కూడా నష్టపరిహారం చెల్లించేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎవరైనా కూడా శాశ్వత కౌలుదారులుగానో రక్షిత కౌలుదారులుగానో అరక్షిత కౌలుదారుగానో ఉంటే వాళ్ళు ఏదైనా భూమిని తీసుకుంటే అంటే భూమిని పొందినటువంటి వ్యక్తి అతను ఏ విధమైనటువంటి అంటే కౌలుదారు కావచ్చు, ఆషామి కౌలుదారు కావచ్చు, ఇంకొక ఏ కౌలుదారు అయినటువంటి భూమిని పొందినటువంటి వారు ఎంతో కొంత నష్టపరిహారాన్ని ఖచ్చితంగా చెల్లించాలి అన్నటువంటి నష్టపరిహారం చెల్లించడం అన్నటువంటిది కూడా ఈ చట్టంలో జరిగింది. ప్రభుత్వం కూడా కొంత డబ్బు నష్టపరిహారంగా చెల్లించింది. ఇక 1967 వరకు ఈ చట్టం అమలైందండి. చూసినట్లయితే నీరడి భూములు, ఈనాం భూములు నిమ్న జాతికి చెందినటువంటి పేదవారి దగ్గర ఉన్నాయని, తమ జీతానికి బదులుగా ఈనాం భూములు ఇచ్చారని, అలాంటి భూములను స్వాధీనం చేసుకోరాదని కూడా కొంతమంది కోర్టుకు వెళ్ళడం జరిగిందండి. ఇక్కడ చూసినట్లయితే నీరడి భూములకు సంబంధించినటువంటి ఉన్నాయి. బలవంతపు ఈనాందారులు అంటే బలవంతంగా ఈనాందారులు నిమ్న జాతికి చెందినటువంటి పేదవారి అంటే కొంతమంది ఫ్రాడ్ సర్టిఫికెట్స్ తీసుకొని వచ్చి పేదవారిగా ఉన్నాం, మేము నిరుపేదలని, మేము నిమ్న జాతుల కంటే మేము వెనకబడినటువంటి తరగతులకు చెందినటువంటి వారిని ఈ భూములను ఉండేటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడం అన్నటువంటిది జరిగింది. దానికి సంబంధించి కూడా కోర్టుకు వెళ్ళడం అన్నటువంటిది జరిగింది. 1967లో మత సంబంధమైనటువంటి ఈనాం భూములను కూడా ఈ చట్టం వర్తిస్తుందని నిర్ణయించారండి. ఇక 1967లో వస్తే చాలామంది ఏం చేశారంటే చట్టంలో మత సంబంధమైనటువంటి భూములను, దేవాదాయ దైవాదాయ కార్యక్రమాల్లో ఉండేటువంటి భూములను ఏవైతే ఉన్నాయో వాటిని చట్టంలో మినహాయింపించారండి, వాటిని తీసుకోలేదు. మరి చాలామంది ఏం చేశారంటే చాలామంది భూస్వాములు, ఈనాందారులు, జాగీర్దారులు భూములన్నీ కూడా దేవాదాయ దైవాదాయ కార్యక్రమాలకు నిర్ణయించినటువంటి భూములుగానే తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఈనాందారుని అనుకుందాం, నా దగ్గర ఒక 500 ఎకరాల భూమి ఉందనుకుందాం. ఈ 500 ఎకరాల భూమిలో నా భూమి పోతుందని తెలిసిన వెంటనే నేను ఈ 500 ఎకరాల భూమి కూడా అంతా కూడా దైవ కార్యక్రమాలకే వాడుతున్నానని, దైవం పేరు మీదనే ఉన్నాయని, ధాతృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, నేను ఒక చారిటీ నడుపుతున్నాను, అది దైవానికి సంబంధించినటువంటిది, ధర్మానికి సంబంధించినటువంటిది కాబట్టి ఈ 500 ఎకరాలు ఆ చారిటీకి చెందుతాయి, నావి కావు అన్నటువంటి విషయాన్ని అంటే చట్టంలో ఉండేటువంటి ఒక లూప్ హోల్ని తీసుకొని చాలామంది జమీందారులు కూడా మినహాయింపు పొందినటువంటి భూములను తమ దగ్గర ఉంచుకోవడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి 1967వ సంవత్సరంలో మత సంబంధమైనటువంటి ఈనాం భూములకు కూడా ఈ చట్టం వర్తించేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారని, వర్తిస్తుందని ప్రభుత్వం వారు నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. ఇస్లాం మత ఉద్ధరణకు నిజాం ప్రభుత్వం కేటాయించినటువంటి భూములు సర్ఫే కాస్ భూములు, సర్ఫ్ భూములని ఈ నిర్ణయం పూర్తి స్థాయిలో అమల్లోనికి రాకముందే 1970 మార్చి 3వ తేదీన
హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేసింది. ఇక్కడ పాయింట్ మీకు అర్థమవ్వాలంటే ఏంటంటే మై డియర్ స్టూడెంట్స్, 67లో ఎప్పుడైతే దేవాదాయ ధర్మాదాయ భూములు మత సంబంధమైనటువంటి భూములకు కూడా చట్టం వర్తిస్తుంది సో అన్నటువంటి నిర్ణయం తీసుకున్నారో ఇమ్మీడియట్గా చాలామంది అంటే ఇస్లాం మత ఉద్ధరణకు ఆ రోజు నిజాం కొన్ని భూములను దానం చేశారు. అలాంటి భూములను మనం చూసినట్లయితే ఇది 70 మార్చి 3వ తేదీ హైకోర్టుకు సంబంధించినటువంటి దాంట్లో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే 1970 మార్చి 3వ తేదీన తన చట్టంలో అంతకుముందు భూములు ప్రభుత్వం ఏ భూములనైనా ఇస్లాం మత ఉద్ధరణకు ఇచ్చినటువంటి భూములు ఉంటే అలాంటి భూములకి ఈ చట్టం వర్తించదు. సో న్యాయపరమైనటువంటి చిక్కులతో అమలు కాకపోవడం అన్నటువంటిది జరిగింది. అంటే న్యాయపరంగా అన్ని మతాలు ఉండేటువంటి వారు, అన్ని చట్టాలు అనేటువంటి వారు దీన్ని అగెనిస్ట్గా కోర్టులు వేశారు. దేవుని భూములు, దైవాధీనం భూములు, ఇస్లాం మత ఉద్ధరణకి ఇచ్చినటువంటి భూములు నిజాం ప్రభుత్వం దేవుడి మీద ప్రేమతో, దేవుడి మీద భక్తితో, దేవుడి మీద గౌరవంతో దేవుడి అభివృద్ధికి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయి. ఇలాంటి భూములను తీసుకోవడానికి హక్కు లేదు అన్నటువంటి విషయం ఆ రోజు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఇక 1970 మార్చి 3వ తేదీన హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేయడం అన్నటువంటిది జరిగింది. అంటే ఈ చట్టంలో న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండడం వల్ల అమలు కాకపోవడం అన్నటువంటిది దురదృష్టకరము అని మనం చెప్పవచ్చును. న్యాయపరమైనటువంటి చిక్కులు ఏంటంటే కొన్ని చోట్ల వాస్తవంగా నిజాం ప్రభుత్వం దేవునికి ఇచ్చినటువంటి భూములే ఉన్నాయి. కొన్ని చోట్ల ఉద్దేశపూర్వకంగా ఈనాందారులు, జమీందారులు దేవుడి పేరు చెప్పి భూములను అట్టిపెట్టుకొని ఉండడము జరిగింది. మరి ఇందులో ఏది న్యాయము, ఏది అన్యాయము విచారించి న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నాయి, న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తాయి అన్నటువంటి దృష్టితో ఈ చట్టం అమలును నిరాకరించారు. అమలు జరగలేదు ఈ పాయింట్. సో అది దురదృష్టకరంగా మనం భావించవచ్చును. ఇక 1985లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం ఏర్పడింది. ఈ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత హైకోర్టు ఆదేశాలను అనుసరించి ఈనాందారు భూములకు 15.2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించడం జరిగిందండి. 15.2 కోట్ల రూపాయలను ఈనాం భూములకు నష్టపరిహారం చెల్లిస్తూ ఎన్టీ రామారావు ప్రభుత్వం ఈనాం భూములను స్వాధీనం చేసుకుంది. ఈ సంఘటన 1985లో జరిగింది. 1985లో ఏర్పాటైనటువంటి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అనుసరిస్తూ ఈనాందారులకు 15.2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి ఈనాం భూములను స్వాధీనం చేసుకుంది. ఇక ముస్లిం భూములకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలను వక్ఫ్ బోర్డులకు అప్పగించడం జరిగిందండి. సో ఎప్పుడైతే ఈ ఇస్లాం మత ఉద్ధరణకి ఇచ్చినటువంటి భూములు ఉన్నాయో ఈ ఇస్లాం మత ఉద్ధరణకి ఇచ్చినటువంటి భూములన్నింటినీ అంటే ఇస్లాం మత ఉద్ధరణకి ఇచ్చినటువంటి ఈనాం భూములని, ఇది క్లియారిటీ అండి. సో ప్రభుత్వం 15.2 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించి స్వాధీనం చేసుకుంది. స్వాధీనం చేసుకొని ఆ భూములను ప్రభుత్వం ఏం చేసింది, వక్ఫ్ బోర్డులను ఏర్పాటు చేసి ఆ వక్ఫ్ బోర్డులకు అప్పగించడం జరిగిందంటే ఆ వక్ఫ్ బోర్డుల కంటే ఇవన్నీ మీ భూములే, సో మేము ఈ భూములని ఎవరి కింద నుంచి తీసుకోవట్లేదు, సో ప్రభుత్వం అంటే వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొని వక్ఫ్ బోర్డులకు ఇచ్చింది, మీరు మత సంబంధమైనటువంటి ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చు. ఇక చూసినట్లయితే వాస్తవానికి ఈనాం భూములు పొందినటువంటి రైతులు సో స్పష్టమైన హక్కులు ఏ విధంగానూ సంక్రమించలేదని చెప్పవచ్చునండి. అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఏర్పడ్డాయి, లూప్ హోల్స్ ఉన్నాయి, చట్టంలో లూప్ హోల్స్ ఉన్నాయి. చాలామంది జమీందారులందరూ కూడా ఈ భూములు అన్నీ కూడా ట్రస్టులవే. సో అంటే ఏదైతే మనం ట్రస్టీ అని మాట్లాడుతున్నామో ట్రస్ట్గా ఏర్పడినవి నావి కాదు, ఇది ట్రస్టీ దేవుడి కార్యక్రమాల కొరకు, దైవ కార్యక్రమాల కొరకు, సేవా కార్యక్రమాల కొరకు, ఇంకొక సేవ కొరకు ఏర్పడినటువంటివి కానీ వ్యక్తిగతం కాదు, ట్రస్టుకు చెందుతున్నాయి అన్నటువంటి అంశాలను కోర్టులో తీసుకురావడం వల్ల అనేకపరమైనటువంటి న్యాయ చిక్కుల వల్ల కూడా సో ఈనాం భూములు పొందినటువంటి రైతులకు ఒకవేళ రైతు భూమి పొందిన స్పష్టమైనటువంటి హక్కు ఏమాత్రము సంక్రమించలేదని చెప్పవచ్చునండి. స్పష్టమైనటువంటి హక్కు ఏమాత్రం కూడా సంక్రమించలేదని మనం చెప్పవచ్చునండి. ఇక వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం ఈ సంస్కరణల వల్ల పడిందని చెప్పవచ్చునండి.
అంటే భూ సంస్కరణలు ఈ విధంగా జరుగుతూ ఉండడం వల్ల సహజంగా అంటే ఇది మనం సో థియరిటికల్గా ఇలా ఉంటే ప్రాక్టికల్గా ఏం జరుగుతుందంటే కొంతమంది కొన్ని చోట్ల జమీందారులు ఈ రైతులను భూముల్లోకి రానియకుండా అడ్డుకున్నారు. రైతులు మాకు భూమి హక్కు వచ్చింది కదా అని రైతులు కూడా తిరగబడ్డం అన్నటువంటి జరిగింది. దీంతో కొట్టుకోవడాలు జరిగాయి. అంటే ఏదో ఒక విధంగా భూమి అయితే అభివృద్ధి చేయకుండా భూమిని సాగు చేయకుండా వదిలేసి సమస్య పరిష్కారం కొరకు తిరగడం అన్నటువంటిది జరిగిందండి. అంటే ఇది ఈ అంశాలన్నీ కూడా వ్యవసాయ రంగ అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి, అంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించాయి. సో మరి 1973లో చూసినట్లయితే మనం స్వాధీనం చేసుకున్నటువంటి భూమి వివరాలకు సంబంధించి భూ రికార్డులను నిశితంగా పరిశీలించిన తర్వాత పరిశీలన ద్వారా ఒక పరిష్కారం కొరకు ఒక జాబితాను తయారు చేయాలని మనం సూచించామండి. సో 73లో చూసినట్లయితే ఇక ఈ జాబితాను మనం చూసినట్లయితే లబ్ధిదారులు పట్టాదారు పాస్ పుస్తకాలు లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని కూడా ఈ కమిటీ తేల్చి చెప్పడం అన్నటువంటిది జరిగిందండి. ఇక ఆంధ్ర ప్రాంతపు మధ్యవర్తుల తొలగింపు చట్టంతో పోలిస్తే తెలంగాణ ప్రాంత చట్టాలు ఎంతో విప్లవాత్మకమైనటువంటివని మనం భావించవచ్చునండి. ఇక చట్టాల అమలులో వచ్చినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అన్నటువంటి అంశాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అంటే ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చట్టాలు అయితే చేశాయి, చట్టాలు బాగున్నాయి, కానీ ఈ చట్టాల యొక్క ఇంప్లిమెంట్ అన్నటువంటి దాన్ని చూసినప్పుడు ఈ ఇంప్లిమెంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. వాటిని చూద్దాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే అమలులో ఆలస్యం చేయడం అండి. వాస్తవంగా చట్టం ఇమ్మీడియట్గా అమలు అవ్వలేదు. చట్టం చేసినప్పటికీ అమలుకు 3 సంవత్సరాల గ్యాప్ ఉంది. కొన్ని సంవత్సరాల గ్యాప్ ఉండడం వల్ల ఇది ఇంప్లిమెంట్కి వచ్చేలోగా జమీందారులందరూ చట్టానికి అనుకూలంగా సర్దుకున్నారు. సో ఇక్కడ చూసినట్లయితే జమీందారీ విధానం రద్దు కోసం 1938లోనే ప్రకాశం కమిటీ నివేదికపై చర్చలు జరిగినప్పటికీ 1948 నవంబర్లో శాసన ఆమోదం లభించింది. అంటే ఇక్కడ మీరు పాయింట్ గమనించింది ఏంటంటే అసలు జమీందారీ విధానం రద్దు అన్నటువంటి దానికి ఎలా రద్దు చేయాలా, దాని పరిస్థితులు ఏంటి, ప్రకాశం కమిటీ అనేటువంటి కమిటీ 38లోనే క్లియర్గా చెప్పిందండి. దానికి సంబంధించిన అంశాలన్నింటినీ చెప్పడం జరిగింది. అయితే 1948 నవంబర్లో శాసన ఆమోదం లభించింది. అంటే చట్టపరమైనటువంటి ఆమోదం ఎప్పుడు లభించిందయ్యా అంటే 1948 నవంబర్లోనే. అంటే 38లోనే దానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ ప్రకాశం కమిటీ తన నివేదికలో చర్చిస్తే మనం ఇంప్లిమెంట్ చేయడానికి శాసన ఆమోదం తీసుకురావడానికి 10 సంవత్సరాల కాలం పట్టింది దాదాపుగా. అంటే 38 నుంచి 48. ఈ గ్యాప్లో ఈ కాలములో జమీందారులందరూ కూడా చట్టంలో ఉండేటువంటి అంటే చట్టం చేయబోతుందని ముందుగానే తెలుసు కాబట్టి ఆ చట్టానికి అనుగుణంగా తమ యొక్క భూములను తమ యొక్క అంశాలను మార్చుకున్నారండి. అంటే అమలు ఆలస్యం జరగడం వల్ల జమీందారులు న్యాయ సహాయాలను ఆశ్రయించి చట్టాన్ని అందులోని లుసుగులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. అంటే చట్టంలో న్యాయమూర్తుల దగ్గర పోయి అంటే న్యాయ సలహాదారులు ఉంటారు, అంటే అడ్వకేట్స్ దగ్గర పోయి ఓహో ఈ చట్టంలో ఇలా ఉంది, నేను ఎలా సేఫ్ అవుతాను, ఇంకా చట్టం అమలు లేదు కాబట్టి ఇప్పుడే నేను అమలు అయ్యే రోజులో చట్టానికి అనుగుణంగా మార్చుకుంటా అని చాలామంది అలా మార్చుకొని న్యాయ సలహా తీసుకొని న్యాయ నిపుణులను అడిగి చట్టం నుంచి ఎలా ఎస్కేప్ అవ్వచ్చు, చట్టం నుంచి ఎలా తప్పించుకోవచ్చు అన్నటువంటి అంశాల మీద కూడా చేశారు, తప్పించుకోగలిగారు. అంటే లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. చాలామంది జమీందారులు చట్టంలో ఉండేటువంటి లొసుగులను తమకు అనుకూలంగా మార్చుకోగలిగారండి. ఇక నష్టపరిహారం అన్నటువంటిది చూస్తే నష్టపరిహారం తీవ్రమైనటువంటి ఆర్థిక భారాన్ని మోపిందండి.
నష్టపరిహారం చెల్లింపు ఎవరైతే కౌలు రైతులు ఉన్నారో, సామాన్య రైతులు ఉన్నారో వాళ్ళు కట్టలేని విధంగా, అంటే వారి మీద తీరని ఆర్థిక భారం మోపిందంటే వాళ్ళు కట్టలేని విధంగా ఉంది. నష్టపరిహారం కడితే కానీ భూమి సొంతం కాదు, మరి నష్టపరిహారం కట్టేంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు. తెలంగాణ ప్రాంతంలో తమ భూములు కోల్పోయినందుకు జమీందారులు 18 కోట్లు చెల్లించాల్సి వచ్చిందంటే జమీందారులకు ఆనాడు 18 కోట్లు చెల్లించాలి. ఈ 18 కోట్ల రూపాయలు చెల్లించడం అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. కౌలుదారులు అంత మొత్తం చెల్లించలేరు, ప్రభుత్వం కల్పించుకున్నా కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి వచ్చింది. అంటే నష్టపరిహారం అన్నటువంటిది చెల్లించలేనటువంటి తీవ్రమైనటువంటి ఆర్థిక భారంగా మారింది. దానివల్ల కూడా భూ సంస్కరణల చట్టాలు పూర్తిగా జరగలేదు. దానివల్ల కూడా భూ సంస్కరణల చట్టాలు పూర్తిగా జరగలేదు. అంటే పూర్తిగా అంటే ఇంప్లిమెంట్ అవ్వలేదు అని నా మీనింగ్ అండి. అంటే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వలేదు. ఇక చట్టాలలో కూడా మినహాయింపులు ఉన్నాయండి. చట్టాలలో కూడా ఈ మినహాయింపులు అన్నటువంటివి జమీందారులు ఎస్కేప్ అవ్వడానికి కారణాలు అయ్యాయి. జమీందారీ వ్యవస్థ రద్దు చేయడానికి ప్రభుత్వం అనేక రాయితీలు, మినహాయాలు ఇచ్చిందండి. సో అనేక రాయితీలు, మినహాలు ఇవ్వడం ద్వారా చట్టం ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేదు. ఇక కౌలుదారుల తొలగింపు అన్నటువంటి దాని అంశాన్ని చూద్దాం. ఇదే విషయంలో చట్టంలోని జమీందారుల్లో కొంత భూమిని సొంత వ్యవసాయం కోసం ఉంచుకోవచ్చు అన్నటువంటి మినహాయింపు ఉండడాన్ని ఆసరగా చేసుకొని, అంటే చట్టంలో ఏముందయ్యా అంటే జమీందారులు కొంత భూమిని సొంత వ్యవసాయం కొరకు ఉంచుకోవచ్చు అన్నటువంటి మినహాయింపు ఉంది. సొంత వ్యవసాయం కొరకు ఉంచుకోవచ్చు అనేటువంటి ఉన్న మినహాయింపు ఉండడాన్ని ఆసరగా తీసుకొని కౌలుదారులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగిందండి. ఇక్కడ పాయింట్ మనం ఏంటంటే, ఎప్పుడైతే చట్టంలో జమీందారులు కొంత భూమిని సొంత వ్యవసాయం కింద ఉంచుకోవచ్చు అని చట్టంలో ఉందో, జమీందారులు ఏం చేశారు, సరే నాకు చట్టం కొంత భూమిని ఉంచుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చింది కాబట్టి ఈ భూమి అంతా ఈ 100 ఎకరాలు ఈ 100 ఎకరాలు నా దగ్గర ఉంటుంది, ఈ 100 ఎకరాల్లో ఎవరు కౌలు చేయాల్సినటువంటి అవసరం లేదు, కౌలుదారులందరూ తిరిగి వెళ్ళిపోండి, కొంత భూమి వ్యవసాయానికి నా దగ్గర ఉంచుకోవచ్చు అనేటువంటిది ఉంది కాబట్టి ఈ భూమిని నా సొంత వ్యవసాయం కొరకు ఉంచుకుంటున్నాను కాబట్టి ఈ భూమి నేను ఎవరికి కౌలుకి ఇవ్వను, ఇక్కడ కౌలు చేసేటువంటి వారందరూ వెళ్ళిపోవచ్చును. సో దీని ద్వారా కౌలు తొలగింపు అన్నటువంటిది సాధ్యపడిందండి. ఖుష్రూ జరిపినటువంటి పరిశీలనలో చూసినట్లయితే దివాణీ విధానం అంటున్నాం, మనం రైతువారీ విధానం అంటున్నాం. సో రైతువారీ ప్రాంతాల కంటే జాగీర్ ప్రాంతాలలోనే వివిధ కారణాలతో కౌలు భారీ సంఖ్యలో, అంటే కౌలుదారులను భారీ సంఖ్యలో వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరిగిందండి. అంటే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో ఆ కౌలుదారులను భారీ సంఖ్యలో వెళ్ళగొట్టినట్లుగా మనకు వెల్లడవుతుందండి. ఎక్కడ? జాగీర్దారీ ప్రాంతం. ఇప్పుడు రైతువారీ ప్రాంతంలో అయితే ప్రభుత్వానికి నేరుగా శిస్తు కడుతున్నారు కాబట్టి ప్రభుత్వం సో వారి భూములను రక్షించింది. కానీ జాగీర్దారీ ప్రాంతంలో అలా కాదు కాబట్టి జాగీర్దారీ ప్రాంతాల్లో ఏవో కారణాలు చెప్పి కౌలుదారులను భారీ సంఖ్యలో వెళ్ళగొట్టడం అన్నటువంటిది జరిగిందండి. ఇక నిజాం పాలనలో చూసినట్లయితే తెలంగాణలో బలమైనటువంటి ఫ్యూడల్ సిస్టమ్ ఉండేటువంటిది, భూస్వామ్య పద్ధతి ఉండేటువంటిది అనేది మనకు తెలిసినటువంటి అంశమే. ఇక భూస్వామ్య వ్యవస్థ కారణంగా అరక్షిత కౌలుదారుల రక్షణ పూర్తిగా కరువైపోయిందండి. అంటే మనం కౌలుదారులు 2 రకాలని చెప్పుకున్నాం, షక్మీ కౌలుదార్, ఆసామీ షక్మీ కౌలుదారు. వాళ్ళనే మనము రక్షిత కౌలుదారులు, అరక్షిత కౌలుదారులు అంటున్నాం. ఈ అరక్షిత కౌలుదారులు పూర్తిగా తెలంగాణలో అంటే భూస్వామ్య వ్యవస్థ ఉండడం వల్ల వీరికి ఎలాంటి రక్షణ లేదు, రక్షణ కరువైంది. అందువల్ల భూ సంస్కరణల చట్టాలని ప్రభుత్వం రూపొందించడం అన్నటువంటిది జరిగింది. సో రూపొందించినప్పటికీ కూడా ఈ ఫ్యూడల్ సిస్టమ్ వల్ల రైతులకు ఎలాంటి రక్షణ అన్నటువంటిది, అంటే రక్షణ రైతులకు కాను అరక్షిత రైతులకు కానీ ఎలాంటి రక్షణలు లేకుండా పోయాయి అన్నటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. ఇక ఈనాం భూముల రద్దు చట్టం చూసినట్లయితే అమలు కాకపోవడం, ఈనాం భూముల రద్దు చూస్తే అమలు కాకపోవడం ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత
ఈనాందారీ రద్దు చట్టాన్ని అన్ని రకాల ఈనాం భూములకు అమలు చేస్తూ 1967లో ప్రభుత్వం రద్దు చట్టాన్ని తీసుకురావడం అన్నటువంటిది జరిగింది. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిపి, అంతకుముందు మనం చెప్పాం తెలంగాణకు సపరేట్గా ఉంది ఈనాందారుల దారి చట్టం, ఆంధ్రప్రదేశ్కు సపరేట్గా ఉందని. అంటే ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి వేరువేరుగా ఉంది. 67లో వచ్చినటువంటి ఈనాందారీ చట్టం ఏం చేశారయ్యా అంటే రెండు ప్రాంతాలకు కలిపి చేసినటువంటి చట్టం. అయితే 67లో చట్టం చేస్తే ఇమ్మీడియట్గా భూస్వాములందరూ జమీందారులందరూ కోర్టుకు పోయి 1970లో ఈ చట్టం సో అమలులోకి రాకముందే చట్టాన్ని కొట్టేశారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే చట్టం అన్నారు 68లో వచ్చిందన్నారు, చట్టం అమలు కాకముందే కోర్టుకు పోయి 3 సంవత్సరాలు కోర్టులో ఫైట్ చేసి చట్టం పూర్తిగా అంటే అమలుకు నోచుకోకుండానే చట్టాన్ని రద్దు చేస్తూ హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టివేయడం అన్నటువంటిది జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో కౌలుదారుల చట్టాలు ఎలా ఉన్నాయి అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. నిజాం పాలన కాలంలో కౌలుదారుల సమస్యను పరిష్కరించడానికి 1937లోనే భారుచా కమిటీ అనేటువంటి దాన్ని నియమించారు. ఈ భారుచా కమిటీ సిఫార్సు అమల్లో ఆచరణలో ఆనాటి ప్రభుత్వం విఫలమైంది. మనం భారుచా కమిటీ గురించి కూడా ముందు క్లాస్లోనే చెప్పుకున్నాం. సో 1935లో భారుచా కమిటీ ఏమేం చేస్తున్నారు అన్నటువంటిది. ఇక ఆ రోజు చూసినట్లయితే అనుపమ స్థితి భూస్వాముల దోపిడీ నుంచి కౌలుదారులను రక్షించడం కొరకు చాలా చట్టాలు చేశారన్నటువంటి అంశాలను మనం అక్కడ డిస్కస్ చేయడం అన్నటువంటిది జరిగింది. మరి మధ్యవర్తులను తొలగించడం అన్నటువంటి దాన్ని కూడా తొలగించి కౌలుదారులకు రక్షణకు చట్టాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడింది అన్నటువంటి అంశాలను డిస్కస్ చేస్తూ వస్తే ఇందులో మనం ప్రధానంగా చర్చించేది హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం. హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం 1950 గురించి మనం డిస్కస్ చేద్దాం. హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సూచనల మేరకు 1950లో తెలంగాణ ప్రాంత కౌలుదారుల రక్షణ చట్టం అన్నటువంటి చట్టం అమలులోనికి వచ్చిందండి. సో ఎవరి సూచనల మేరకు ఈ కమిటీ వచ్చిందయ్యా అంటే హైదరాబాద్ వ్యవసాయ సంస్కరణల కమిటీ సూచనల మేరకు. ఏ చట్టం వచ్చింది? తెలంగాణ ప్రాంత కౌలుదారుల రక్షణ చట్టం వచ్చింది. అంటే తెలంగాణ ప్రాంతంలో కౌలుదారులకు రక్షణ కల్పిస్తూ 1950వ సంవత్సరంలో ఒక చట్టం చేయడం జరిగింది. ఆ చట్టాన్నే మనం ఏమని పిలుస్తున్నామయ్యా అంటే హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం అని పిలుస్తున్నాం. మరి ఈ చట్టంలోని ముఖ్య అంశాలు ఏంటయ్యా అంటే ఇందులో నంబర్ 1 చారిటబుల్ మత సంబంధ ఈనాం భూములకు తప్ప అన్ని వర్గాల భూములకు ఇది వర్తిస్తుంది. సో ఈ కౌలు రక్షణ చట్టం చేస్తుంది, కానీ దాంట్లో మొట్టమొదటి పాయింట్ ఏం చెప్పారు? చారిటబుల్ మత సంబంధ ఈనాం భూములకు తప్ప అన్ని వర్గాల భూములకు ఈ హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం వర్తిస్తుంది. దేనికి వర్తించదు? చారిటబుల్కి వర్తించదు, మత సంబంధమైనటువంటి ఈనాం భూములకు వర్తించదు. తక్కిన అన్ని ఈనాం భూములకు ఈ చట్టం వర్తిస్తుంది. ఇక రెండో పాయింట్ మనం చూసినట్లయితే 6 సంవత్సరాలకు తక్కువ కాకుండా భూమిని కౌలు చేసేటువంటి వారికి రక్షిత కౌలుదారుగా గుర్తించడం జరుగుతుంది. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే అంతకుముందు మనం చూసినట్లయితే 12 సంవత్సరాలు వరుసగా కౌలు చేస్తేనే రక్షిత కౌలుదారుగా గుర్తించేవారండి. ఈ హైదరాబాద్ కౌలు వ్యవసాయ చట్టం వచ్చిన తర్వాత 6 సంవత్సరాలకు తక్కువ కాకుండా భూమిని కౌలు చేస్తే వారికి రక్షిత కౌలుదారులు అన్నటువంటి గుర్తింపు వస్తుంది అని చట్టం పేర్కొంటుందండి. 1933 నుంచి 43 మధ్య కాలంలో వరుసగా 6 సంవత్సరాలు చేసినటువంటి వారికి అందరికీ కూడా రక్షణలను కల్పించేటట్లుగా చట్టం పేర్కొనడం అన్నటువంటిది జరిగింది. ఇక ఈ చట్టంలోని మరో అంశం ఏంటయ్యా అంటే కౌలు పరిమాణానికి సంబంధించి భూమి యజమానికి కౌలుదారికి మధ్య ఖచ్చితమైనటువంటి అగ్రిమెంట్ ఉండాలి, అంటే అంగీకారం ఉండాలి. అంగీకార పత్రం ఉండాలి. అంటే క్లియర్గా
కౌలు ఎవరు చేస్తున్నారు, కౌలు ఎవరు ఇస్తున్నారంటే ఇచ్చేటువంటి యజమానికి తీసుకునేటువంటి కౌలుదారులకు మధ్య ఖచ్చితమైనటువంటి అంగీకారం ఉండాలి. ఈ అంగీకారము లేనట్లయితే ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానం నిర్ణయించిన కౌలును ఇరువురు అంగీకరించాల్సి ఉంటుంది. అసలు పాయింట్ ఏంటంటే, నేను యజమానిని అనుకుందాం, నా దగ్గర ఎక్స్ అనేటువంటి వ్యక్తి కౌలుకు తీసుకుంటాడు. నేను ఎంత భూమి కౌలుకి ఇస్తున్నా, ఎంత మొత్తం అంటే ఎన్ని రూపాయలకు కౌలుకి ఇస్తున్నాను అన్నటువంటిది, అంటే కౌలు మొత్తము ఎంత డబ్బు నాకు ఇవ్వాలన్నటువంటిది మా ఇద్దరి మధ్య చాలా స్పష్టంగా క్లియర్గా ఇద్దరు అంగీకారానికి వచ్చి ఒక అగ్రిమెంట్ రాసుకోవాలి. ఒకవేళ నేను యజమానిని రైతుకు అంటే కౌలుదారుడికి ఏదైనా అన్యాయం జరిగినట్లో ఆ కౌలు పత్రాన్ని నేను ఒప్పుకోకపోవడమో, సో కౌలు పత్రాన్ని ఒప్పుకోకపోవడమో, కౌలు పత్రాన్ని ప్రాధాన్యత ఇవ్వకపోతే కౌలుదారుడు న్యాయస్థానానికి పోయి కౌలుని నిర్ణయించుకోవచ్చు. నా దగ్గర యజమాని ఎక్కువగా తీసుకుంటున్నాడు, నేను చెప్పినంతకు ఒప్పుకోకపోతున్నాడు. అప్పుడు ఇద్దరిని మధ్యలో సయోధ్యం జరిపి న్యాయస్థానమే ఇద్దరికీ అనుకూలంగా ఒక ఫిగర్ని ఫిక్స్ చేసి ఒక కౌలును అన్నటువంటి దాన్ని నిర్ణయిస్తుంది. ఆ న్యాయస్థానం నిర్ణయించినటువంటి కౌలుని యజమాని ఒప్పుకోవాలి, అదేవిధంగా కౌలుదారు ఇద్దరు కూడా ఒప్పుకోవాలి. ఇద్దరికీ సమ్మతమైనటువంటి న్యాయ సూచనలనే కోర్టులు చేయొచ్చు. ఇంకా 4వ పాయింట్ చూస్తే, కౌలుదారుడు కౌలు సక్రమంగా చెల్లించినంతకాలం కౌలుదారుని తొలగించడానికి వీలు లేదు. కౌలుదారుడు టైం టు టైం కౌలు కట్టుతూ ఉంటే, కౌలు అమౌంట్ ఇస్తూ ఉంటే అతన్ని తొలగించడానికి యజమానికి హక్కు లేదు. కౌలు సరిగ్గా కట్టకపోతేనో భూమిని స్పాయిల్ చేస్తేనే తొలగించవచ్చు, కానీ రెగ్యులర్గా ఒక సిస్టమేటిక్గా కౌలు చెల్లిస్తూ ఉంటే అతన్ని తొలగించడానికి వీల్లేదు. ఇకపోతే కౌలు ఒప్పందాలు మౌఖిక రూపంలో కాకుండా తహసీల్దార్ గారి సమక్షంలో రాతపూర్వకంగా ఉండాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, కౌలు ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో అంటే అగ్రిమెంట్స్ మౌఖికంగా అంటే నోరుతో కాకుండా అప్పుడు నోరుతా సుబ్బయ్య నువ్వు చేసుకుంటావా చేసుకోపో అన్నటువంటి సాంప్రదాయం ఉండేదండి. అంటే తెలిసినటువంటి వారు ఇంటికి వచ్చినటువంటి వారు ఎల్లయ్యనో పుల్లయ్యనో పేర్లతో ఉండేవారు, వాళ్ళను కౌలు చేసుకొని చెప్పేటువంటి వారండి. అయితే వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు చట్టం ఏం చెప్తుందంటే, అలా నోరుతో చెప్పడం కుదరదు. కౌలు తీసుకున్నవాడు ఇచ్చేటువంటి వాడు తహసీల్దార్ గారి సమక్షంలోనే రాతపూర్వకంగా కౌలు ఇవ్వాలి, కౌలు తీసుకోవాలి. ఈ కౌలు అగ్రిమెంట్ని రిటర్న్ డాక్యుమెంట్ అంటే తహసీల్దార్ గారి సమక్షంలో ఇద్దరు ఒప్పంద పత్రం రాసుకోవాలని చట్టం పేర్కొంటుంది. అలాగే కౌలుదారుడు ఐచ్ఛికంగా తమ హక్కులకు భూస్వామి పరం చేసేటప్పుడు, అంటే కౌలు ఇంకా నేను చేయలేను నీకు ఇచ్చేస్తా అని భూస్వామి పరం చేసేటప్పుడు నెల రోజుల ముందుగానే రాతపూర్వకంగా తహసీల్దార్ గారి సమక్షంలో నోటీస్ ఇవ్వాలి. అయ్యా నేను ఇంకా నీ భూమిని సాగు చేయలేను, నేను ఐచ్ఛికంగా అంటే ఆప్షనల్గా నాకు నేనే కౌలు నుంచి వైదొలుగుతున్నాను, నాకు నేనే కౌలు నుంచి వెళ్ళిపోతున్నానని చెప్పాల్సి వచ్చినప్పుడు నెల రోజుల ముందుగానే తహసీల్దార్ దగ్గర నుంచి ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. నెల తర్వాత నేను కౌలు చేయట్లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేటువంటి విషయం. ఈ మార్పు పట్ల తహసీల్దార్ కూడా సంతృప్తి చెందినప్పుడు మాత్రమే చట్టబద్ధత ఏర్పడుతుందండి. ఎందుకు కౌలు చేయలేకుంటున్నాము, కౌలు చేయకపోవడానికి కారణాలను కూడా తహసీల్దార్కు విన్నవించుకోవాలి. వారు కూడా వాటిని నిజమని నమ్మాలంటే సంతృప్తి చెందాలి. ఎస్ మీరు చెప్పేటివి రైట్, అవి నిజంగా సమస్యలే, కారణాలే అని తహసీల్దార్ వారు కూడా నమ్మాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక కౌలుదారులు కౌలు భూమిపై గల హక్కులను ఏ న్యాయస్థానంలో కూడా నిలిపివేయరాదు అన్నటువంటిది చట్టంలో పేర్కొంటున్నారు. ఇవి ఈ చట్టానికి సంబంధించినటువంటి అంశాలు. ఇక మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఎపిసోడ్లో మనం ఏం నేర్చుకున్నామయ్యా అన్నటువంటి దాన్ని మనం చూసినట్లయితే, క్లియర్గా మనం ఈ ఎపిసోడ్లో పూర్తిగా ఈ చట్టం గురించి అంటే చట్టం అమల్లో వచ్చినటువంటి ఇబ్బందులను మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ చట్టం అమల్లో వచ్చినటువంటి ఇబ్బందుల్లో అమల్లో వచ్చినటువంటి సమస్యలు చూసాం, నష్టపరిహారంలో వచ్చినటువంటి సమస్యలు చూసాం, మినహాయింపులు చూసాం, అదేవిధంగా కౌలుదారులను తొలగింపు కోసం చేసినటువంటి చట్టాలను చూసాం. ఇక తెలంగాణలో కౌలుదారుల చట్టాలు అన్నటువంటి వాటిని కూడా చూసాం. మరి హైదరాబాద్ కౌలు వ్యవసాయ భూముల చట్టం అన్నటువంటి దాన్ని చూసాం. దీన్ని చూస్తూ ఉన్నాం. దీంట్లో ఒక 10 పాయింట్లు ఉన్నాయి, మనం 7 పాయింట్ల గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇక ఈ కౌలు
ప్రభుత్వం భూమి శిస్తు అంటే పూర్తిగా లేదా పాక్షికంగా కూడా రద్దు చేసేటువంటి అధికారం సో భూ యజమాని ఉంటుందనేటువంటి చూస్తున్నాం. అంటే ప్రభుత్వ భూమి శిస్తు రద్దు చేస్తూ భూ యజమాని అదేవిధంగా కౌలు చెల్లింపుదారు కూడా నిర్ణయం తీసుకొనవచ్చును. కౌలుదారుడు భూమి విభజన చేసిన మరొక కౌలుదారికి ఇచ్చిన కౌలు ఒప్పందం రద్దవుతుంది. కౌలుదారుడు భూమికి నష్టం కలిగించిన వ్యవసాయేతర కార్యక్రమాలకు భూమిని వినియోగించినా కూడా ఇది రద్దవుతుంది అన్నటువంటిది చట్టం పేర్కొంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే రక్షిత కౌలుదారుడు సేద్యం చేస్తుండేటువంటి భూమిని బ్యాంకులకు ప్రభుత్వానికి తనఖా పెట్టవచ్చును అన్నటువంటిది కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ అంశంతో పాటుగా నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్లో మనం హైదరాబాద్ ప్రివెన్షనల్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడడం అన్నటువంటిది జరుగుతుంది. అంటే హైదరాబాదులో తొలగింపు అంటే ప్రివెన్షన్ యాక్ట్ 1952 అంటున్నారు, వాటిని కూడా మనం చూస్తాం. ఇక రక్షిత కౌలు విషయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. కౌలు పరిమాణము భూస్వామి చెల్లించే శిస్తు 3 నుంచి 5 రెట్ల కంటే ఎక్కువగా ఉండరాదు. భూస్వామి శ్రమ రూపంలో కానీ ఇతర బహుమానం రూపంలో కానీ ఎటువంటి కౌలు పొందరాదు అన్నటువంటిది చట్టంలో క్లియర్గా చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం హైదరాబాద్ తొలగింపుల నిలుపుదల అంటున్నారు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ యాక్ట్ అంటున్నారు. దీని గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ TSAT.